హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ దొన్నె చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బిర్యానీస్లో హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమస్సో ఈ దొన్నె బిర్యానీ కూడా అంతే ఫేమస్. నార్మల్ బిర్యానీతో పోలిస్తే ఈ బిర్యానీ రంగు రుచి భిన్నంగా ఉండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, మీ ఫేవరెట్ డిష్ అవుతుంది. ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా క్లీన్ చేసి వాష్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. చికెన్ పీసెస్ని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించాలి. ఈ చికెన్లోకి 1/2 స్పూన్ పసుపు, 1½ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండాలి. 2 స్పూన్స్ పెరుగు వేసి చికెన్కి వీటన్నిటిని బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టించిన తర్వాత ఈ చికెన్ని ఒక 30 నిమిషాలు కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్కి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల చిట్టి ముత్యాలు రైస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల రైస్ 1/2 kg ఉంటాయి. ఈ దొన్నె బిర్యానీకి చిట్టి ముత్యాలు రైస్ వేస్తేనే బాగుంటుంది, లేకుంటే నార్మల్ సోనా మసూరి కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఈ చిట్టి ముత్యాలు రైస్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అంటే గోవింద్ భోగ్ రా రైస్ అని ఉంటుంది. 1/2 kg రైస్కి 1/2 kg నుండి 1 kg వరకు చికెన్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీకు ఈ బిర్యానీలో ఎక్కువ పీసెస్ కావాలి అంటే చికెన్ ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు ఈ చిట్టి ముత్యాలు రైస్ని బాగా వాష్ చేసి వాటర్ పోసుకొని ఒక 20 నుండి 30 నిమిషాలు నానబెట్టండి. ఈ రైస్ నానేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 6 లేదా 8 లవంగాలు, 1½ ఇంచ్ దాల్చిన చెక్క, 5 యాలుకలు, ఒక ముక్క జాపత్రి, కొంచెం రాతి పువ్వు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కసూరి మేతి వేసి మెత్తగా మసాలా పొడి పట్టాలి. మనం తయారు చేసుకున్న ఈ మసాలా పొడి ఇంకా గ్రీన్ పేస్ట్ వల్ల ఈ దొన్నె బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. గ్రీన్ పేస్ట్కి కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఎక్కువగా తీసుకోవాలి, మెంతి ఆకు కొంచెం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి ఫ్రై చేయాలి. మనం కారప్పొడి వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాం. మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి. పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకు వేసి లైట్గా వేయించి అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లగా అయ్యాక కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో షాజీరా, బిర్యానీ ఆకు వేయాలి. ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. కొంచెం కరివేపాకు వేసి వేయించాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసుకోవాలి. చికెన్ని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ చికెన్ని బాగా కుక్ చేయాలి. చికెన్లో ఉన్న వాటర్తోనే కుక్ అవుతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన పని లేదు. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు గ్రీన్ పేస్ట్ కోసం వేయించుకున్నవి చల్లగా అయ్యాయి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. కలుపుతూ ఉంటే గ్రీన్ పేస్ట్ గట్టిపడి కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ ఘాటు తినని వాళ్ళు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి నుండి 1 లేదా 2 స్పూన్లు తగ్గించి వేసుకోండి.
ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల చిట్టి ముత్యాలు రైస్కి 3½ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. 3 గ్లాసెస్ వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ మరి పొడి పొడిగా వస్తుంది. తగినంత సాల్ట్ వేసి వాటర్ని మరిగించాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా కలపాలి. 2 స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, రైస్ హాఫ్ కుక్ అయ్యి వాటర్ ఇంకిపోయిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి చిన్న బర్నర్ పైన లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఇలా మరో 15 నిమిషాలు దమ్ చేయాలి. స్లో కుక్ చేయటం వల్ల మన బిర్యానీ మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. మూత ఓపెన్ చేయగానే మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది. రైస్, చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఇంకా మన టేస్టీ ఫ్లేవర్ఫుల్ కర్ణాటక స్పెషల్ దొన్నె చికెన్ బిర్యానీ రెడీ. ఫ్లేవర్ఫుల్ దొన్నె చికెన్ బిర్యానీని కుకుంబర్ రైతాతో తింటే అద్భుతంగా ఉంటుంది. మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈ దొన్నె చికెన్ బిర్యానీ చేసి పెట్టండి, వాళ్ళకు కూడా ఇది ఫేవరెట్ డిష్ అవుతుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిరణ్ చిత్రపాకం.